హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సోల్మాన్ సార్తో మనం ఉన్నాము. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటిది, అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే పప్పు గారు. ఎలా ఉన్నారు? దేవుని దయలో బాగున్నానండి. ఓకే. చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ అంటే వింటుంటారు. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనేది సామాన్యుడు ఎందుకు తెలుసుకోవాలి, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటిది, అంటే మిగతా అసెట్స్తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో లాభాలు ఏమున్నాయి, అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు చేయాలి సార్? మంచి క్వశ్చన్ అడిగారు పప్పు గారు. అయితే మన దేశంలో కేవలం 140 కోట్ల మంది జనాభా ఉంటే కేవలం 4-5 కోట్ల మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఎంత తక్కువ మందో చూడండి మీరు పర్సంటేజ్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు పప్పు గారు, ఒక టైప్ ఆఫ్ సేవింగ్స్. ఓకేనా పప్పు గారు? ఇప్పుడు మనం బ్యాంక్స్లో డబ్బు దాచుకుంటాం, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం డబ్బు దాచుకోవచ్చు. మ్యూచువల్గా బెనిఫిట్ అయ్యేది మ్యూచువల్ ఫండ్స్. అంటే డబ్బు కట్టే వ్యక్తుల్ని ఇన్వెస్టర్స్ అంటారు. సంస్థలు బెనిఫిట్ అవుతాయి, డబ్బు కట్టే వ్యక్తులు బెనిఫిట్ అవుతారు. మ్యూచువల్ ఫండ్స్లో అన్ని రకాల అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయి. కొన్ని రోజులకి ఉన్నాయి, కొన్ని నెలలకి ఉన్నాయి, కొన్ని సంవత్సరాలకు ఉన్నాయి. అయితే గుర్తుంచుకోండి పప్పు గారు, ఇంత తక్కువ మంది ఎందుకు చేస్తున్నారంటే మన భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఉండవు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్కి అనుగుణంగా రిటర్న్స్ మారుతూ ఉంటాయి. సపోజ్ కొన్ని డేసే పెట్టాలి, 30 డేసో 90 డేసో పెట్టాలి. దానికి మనకి బ్యాంక్స్లో పెడితే 6% వడ్డీ వస్తుంది ఎఫ్డీలు అయితే. సేవింగ్స్ అయితే 3 to 4% వస్తుంది. ఇక్కడ దానికి ఆల్టర్నేషన్ ఉంది. ఏమంటారు వాటిని? లిక్విడ్ ఫండ్స్ అంటారు. 1 డే నుంచి 90 డేస్ వరకు. ఓకేనా పప్పు గారు? అలాగే 90 డేస్ నుంచి 3 years వరకు పెట్టాలి డెట్ ఫండ్స్. అంటే బ్యాంక్స్లో 3-4% వస్తే సేవింగ్స్లో, ఇక్కడ లిక్విడ్ ఫండ్స్లో 6% వస్తుంది. కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ రిటర్న్ గ్యారంటీ కాదు. అలాగే డెట్ ఫండ్స్ మీకు బ్యాంక్స్లో ఎఫ్డీలో పెడితే 6 to 7% వస్తే ఇక్కడ 9 to 10% అంటే గ్యారంటీ కాదు. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పప్పు గారు, మూడవది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీస్ అంటే స్టాక్స్ కానీ షేర్స్ కానీ ఈక్విటీస్. స్టాక్స్ అంటే ఏంటి? ఒక కంపెనీలో ఓనర్షిప్ని స్టాక్స్ అంటారు. ఓకేనా పప్పు గారు? అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మనం ఇచ్చే డబ్బుని 30 నుంచి 40 కంపెనీలో స్టాక్స్ కానీ షేర్స్ కానీ కొంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో 10%, 12%, 15%, 20% వచ్చిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అయితే మన భారతదేశంలో 2 రియల్ ఎస్టేట్ క్లాసెస్ ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్, రెండోది ఈక్విటీస్. మోర్ దాన్ 12% కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీస్. ఈక్విటీస్ అంటే స్టాక్స్. రియల్ ఎస్టేట్లో మనం రియల్ ఎస్టేట్ని డిస్కరేజ్ చేయట్లా. ఎవరైనా ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్లో ఈ రోజుల్లో ఒక ప్లాట్ కొనాలంటే మినిమం 10 lakhs, 15 lakhs, 20 lakhs పైనే పెట్టాలి. మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో అడ్వాంటేజ్ ఏమిటంటే చిన్న ఇన్వెస్టర్ నెలకి 100 రూపాయలు కూడా స్టార్ట్ చేయొచ్చు, నెలకు 500 కూడా స్టార్ట్ చేయొచ్చు. నెలకు 500 వేసే వ్యక్తి కూడా 30 నుంచి 40 కంపెనీలో ఓనర్షిప్ వస్తుంది. ఓకేనా పప్పు గారు? ఇంకొకటి ఏమిటంటే నెలకి 1000 రూపాయలతో స్టార్ట్ చేస్తే కూడా ఒక లాంగ్ పీరియడ్ గోల్ ఓరియంటెడ్ చేస్తే ఈక్విటీస్లో 15% రిటర్న్స్ వచ్చాయి. ఎలా చెప్తున్నాను మరి? సెన్సెక్స్ 79లో 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది, ఈరోజు 74,000. 14 to 15% CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ వచ్చింది. మధ్యలో అప్ అండ్ డౌన్స్ లేవా? ఎన్నోసార్లు అప్ అండ్ డౌన్. 2002, 2009 ఎన్నోసార్లు కోవిడ్ 2020 ఎన్నోసార్లు అప్ అండ్ డౌన్, అయినా కానీ 15%. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో చిన్న మొత్తం కూడా స్టార్ట్ చేయవచ్చు. అది ప్రధానమైన అడ్వాంటేజ్. రెండవది ఏంటంటే లాంగ్ రన్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. మూడవది ఏమిటంటే మనకి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి పప్పు గారు,
ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇంట్రాడేకి చిన్న టిప్ ఇవ్వడానికి వేలల్లో ఫీజులు తీసుకుంటారు. అదంతా ఎందుకు, మనం నెట్లోకి వెళ్తే ట్రేడింగ్ నేర్పడానికి 3,000 తీసుకుంటున్నారు, 5,000 తీసుకుంటున్నారు. ఒక స్టాక్స్ ఎలా కొనాలి ఎలా అమ్మాలి నేర్పడం కోసం వేలల్లో ఫీజు తీసుకుంటున్నారు. మనకి సిప్లో మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఎక్స్పెన్స్ రేషియోలో అన్నీ వెళ్తాయి. ఒక 2% తీసుకుంటారు ఎక్స్పెన్స్ రేషియో, అందులో అన్నీ వెళ్తాయి. అంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రెండోది డైవర్సిఫికేషన్, అంటే 30 నుంచి 40 కంపెనీస్లో పెట్టడం వల్ల ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గుతుంది. కొన్ని కంపెనీస్, ఇప్పుడు ఆర్కామ్ ఉంది, ఒకప్పుడు 1,000 రూపాయలు ₹1 వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా 1,000 రూపాయలు అన్ని ఉన్నది ₹1 వచ్చిందా? మ్యూచువల్ ఫండ్స్లో పెద్ద అడ్వాంటేజ్ అంటే జీరో కావు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డబ్బు జీరో కాదు. ఎందుకు కాదు, ఒక కంపెనీలో పెడితే జీరో అవుతుంది, ఛాన్స్ ఉంది. 30 నుంచి 40 కంపెనీలు పెద్ద అడ్వాంటేజ్. డైవర్సిఫికేషన్, ఒక రంగంలో పెట్టం. మళ్ళీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే 10 నుంచి 15 రంగాలు, బ్యాంకింగ్, ఫినాన్స్, ఐటీ, ఫార్మా. మూడవ అడ్వాంటేజ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. నాలుగవ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పప్పు గారు, మ్యూచువల్ ఫండ్స్లో సిప్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిప్ అంటే ఏంటి, నెల నెల కట్టేదాన్ని, లేదా వీక్లీ లేదా డైలీ సిస్టమ్. దీంట్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ వోలాటిలిటీ పెద్ద అడ్వాంటేజ్. మార్కెట్ ఎప్పుడు ఇలాగే పెరుగుతుందా? పెరుగుతుంది, అప్ అండ్ డౌన్స్. మనం ఎవ్రీ మంత్ కడతాం కాబట్టి డౌన్ అయినప్పుడు వీ విల్ గెట్ మోర్ యూనిట్స్. ఇప్పుడు ఈ చేయి, ఇది ఉందండి సోఫా, ఇది 1,000 రూపాయలు అనుకోండి. ఫస్ట్ మంత్ నేను 1,000 రూపాయలు కట్టాను, ఒకటి వచ్చింది చైర్. సెకండ్ మంత్ ఇది అన్ఫార్చునేట్గా 500 అయింది, ఐ విల్ గెట్ 2. థర్డ్ మంత్ 250 అయింది, 4. ఇది ఓవర్ 10 ఇయర్స్ లేదా ఓవర్ 15 ఇయర్స్ ఈ చైర్ అట్లీస్ట్ 10,000కు 15,000కి వెళ్తుంది. అప్పుడు ఇవన్నీ నాకు యూనిట్స్ అన్నీ జమ అయ్యి వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే మార్కెట్ పెరిగినప్పుడు ఏమో నా ఫండ్ పెరుగుతుంది, షేర్ వాల్యూ పెరుగుతుంది. మార్కెట్ తగ్గినప్పుడు నాకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఈ వోలటిలిటీ అనేది మ్యూచువల్ ఫండ్స్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, సిప్ ద్వారా పెట్టడం. ఓకే. ఇంకొకటి ఏంటంటే చిన్న మొత్తం. తర్వాత నాలుగవది ఏంటంటే పప్పు గారు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అకార్డింగ్ టు ఆల్బర్ట్ ఐన్స్టీన్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ ది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఓకేనా విష్ణు గారు? అంటే ఎన్ని సంవత్సరాలకి మన డబ్బు డబుల్ అవుతుంది. ఇప్పుడు 7% వడ్డీ వస్తుంది అనుకోండి, మన పప్పు గారు 7% వడ్డీ వస్తుంది ఎఫ్డీలో. అంటే రూల్ ఆఫ్ 72, అంటే 72 డివైడెడ్ బై 7 ఇస్తే 10 ఇయర్స్కి డబ్బు డబుల్ అవుతుంది. సపోజ్ మ్యూచువల్ ఫండ్లో 15% వచ్చింది అనుకోండి, ఎవ్రీ 4 ఇయర్స్ 8 మంత్స్కి డబుల్ అవుద్ది. మ్యూచువల్ ఫండ్లో 24% వచ్చింది అనుకోండి రిటర్న్, 3 ఇయర్స్కి డబుల్ అవుతుంది డబ్బు. 24% రావడం చాలా తక్కువ. స్మాల్ క్యాప్స్లో మిడ్లో అంతకుముందు వచ్చేవి 12% వచ్చింది అనుకోండి, ప్రతి 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి డబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను పప్పు గారు. సుందరం మిడ్ క్యాప్ ఫండ్ 2002, అరౌండ్ 22 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. 10 రూపాయలు అయ్యేవి అప్పుడు, ఈరోజు అరౌండ్ 1100. అంటే ఎవరైతే 22 ఇయర్స్ క్రితం 1,00,000 పెట్టారో 1,10,00,000 అయింది సుమారుగా. 24% సిఏజిఆర్ ఇచ్చింది. 24% అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఫండ్ డబుల్ అయింది. 1,00,000 రూపాయలు 22 ఇయర్స్లో 1,10,00,000. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది పెద్ద అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్లో. మనం 24% చెప్పాం, 12%, 10%. బ్యాంక్స్ కంటే ఎక్కువ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో. చిన్న ఇన్వెస్టర్స్ పెట్టుకోవచ్చు. అంటే మన భారతదేశంలో ఒక సామాన్య మానవుడు వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది మార్గం. డైరెక్ట్ స్టాక్స్లో పెట్టుకుంటే మీకు రిచ్ అవ్వరా? అవుతారు. కానీ ఎవ్రీడే మీ యొక్క దాని మీద ఎవ్రీడే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ మనకి మ్యూచువల్ ఫండ్స్ యొక్క అడ్వాంటేజ్. అయితే మ్యూచువల్ ఫండ్స్ సెబీ ఎవరైతే పర్మిషన్ ఇస్తుందో వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ చేయాలి. అంటే జనరల్గా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైసెన్స్కి అప్లై చేసుకుంటారు, వాళ్ళు మాత్రం మ్యూచువల్ ఫండ్స్ చేయాలి. వాళ్ళని ఏఎంసీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. ఓకే. ఓకేనా పప్పు గారు? ఓకే, చాలా బాగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.